నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు సఫాయి కర్మచారులకు తొలి టీకాలు 11 నగరాలకు కోవాక్సిన్ టీకా తరలించినట్లు భారత్ బయోటెక్ ప్రకటన తొలి విడతగా హైదరాబాద్కు 20,000 డోసులు పీఎం ఫసల్ బీమా యోజనకు 5 ఏళ్లు పూర్తి ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ వెల్లడి మరో 83 తేజస్ యుద్ధ విమానాల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ రక్షణ రంగం స్వయం సమృద్ధికు ఇది మరో ముందడుగున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు తెలుగు లోగిళ్లలో భోగి వేడుకలు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కులు ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తలోని వివరాలు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వాతావరణ భూకంపాలు గుర్తించడానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపుపై 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం కారణంగా సునామీలు భూకంపాలు తదితర ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం అవసరమైన పరిశోధన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులకు అవకాశం కలుగుతుంది భారత్ యుఏఈల మధ్య మైత్రిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు 2 దేశాల మధ్య వాణిజ్యం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది అంతర్జాతీయ అంశాలపై భారత్ వైఖరికి యుఏఈ గట్టిగా మద్దతునిస్తోంది ఇదిలా ఉండగా ప్రధాని అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది 48,000 కోట్ల రూపాయల వ్యయంతో 83 తేజస్ విమానాలను తయారు చేసి వైమానిక దళానికి సమకూరుస్తుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు వ్యాక్సిన్ పంపిణీలో ఏ రాష్ట్రం పట్ల వివక్ష లేదని అన్ని రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది ఆరోగ్య సిబ్బంది వివరాల ప్రకారం తొలి విడతలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 1,65,00,000 కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాలను కేటాయించమని తెలిపింది ఇది తొలి విడత మాత్రమేనని రానున్న రోజుల్లో సరఫరాను పెంచుతామని స్పష్టం చేసింది మరో 2 రోజుల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాకీకరణ మొదలవుతున్న వేళ రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు ఊపందుకున్నాయి హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక ఇన్సులేటర్ వాహనాల్లో వ్యాక్సిన్ తరలింపు ప్రక్రియ మొదలైంది వ్యాక్సిన్ డోసులు ఏ జిల్లాకు ఎన్ని పంపాలనే దానిపై ఆరోగ్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది పూణే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 3.64 లక్షల టీకా డోసులు నగరానికి చేరుకోగా ఈరోజు 20,000 కోవాక్సిన్ డోసులు అందాయి ముందుగా ఉమ్మడి జిల్లాలోని ప్రాంతీయ నిల్వ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి గురువారం సాయంత్రానికి రాష్ట్రంలోని 866 కోల్డ్ చైన్ పాయింట్లకు సరఫరా చేస్తారు ఇందుకోసం ఆరోగ్య శాఖ ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించింది 16న టీకా పంపిణీ ప్రారంభం కావడంతో ఒకరోజు ముందుగానే అన్ని కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది టీకాల పంపిణీకి అవసరమైన 15 లక్షల సిరంజిలను ఇప్పటికే జిల్లాలోని ప్రాంతీయ కేంద్రాలకు తరలించారు వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వ్యాక్సిన్ పంపిణీకి జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ అధికారులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొదటి టీకాను సఫాయి కర్మచారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే తొలి రోజున ప్రతి వ్యాక్సిన్ కేంద్రంలో 30 మందికి టీకా ఇస్తూ ఆ తర్వాత రోజు నుంచి అంచెలంచెలుగా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతుంది 99 వ్యాక్సిన్ కేంద్రాలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులు పీహెచ్సీల్లో ఏర్పాటు చేయగా 40 సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రులు టీచింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్నారు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే రోజు అంటే 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాంధీ ఆసుపత్రి నార్సింగ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు మిగతా 137 సెంటర్లలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది కోవాక్సిన్ కోవిడ్ టీకా డోసులను 11 నగరాలకు పంపించినట్లు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది ఢిల్లీ పాట్నా లక్నో చెన్నై విజయవాడతో సహా 11 నగరాలకు ప్రత్యేక విమానాల ద్వారా ఈ తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం నుంచి పంపించినట్టు తెలిపింది 55 లక్షల డోసులు కావాలని కేంద్రం కోరగా ఇందులో మొదటి బ్యాచ్ టీకాలు తరలించారని పేర్కొంది
16.5 లక్షల డోసులను ఉచితంగా కేంద్రానికి ఇస్తున్నట్లు భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కోవాక్సిన్ టీకా తయారీని విజయవంతం చేసినందుకు వ్యాక్సిన్ అభివృద్ధిలో పాల్గొన్న భాగస్వామ్యులు, వాలంటీర్లకు భారత్ బయోటెక్ ధన్యవాదాలు తెలియజేసింది. వారి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. ఐసీఎంఆర్, పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ దేశీయంగా కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ నుంచి ఈ నెల మొదటి వారంలో అనుమతులు పొందింది. వ్యవసాయ ప్రధానమైన పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇళ్ల ముంగిట భోగి మంటలు వేసి ఆనందించారు. కొత్త పంటలతో, వంటలతో పరిమళించే పండుగ సంక్రాంతి. దేవాలయాల్లో జరిగే గోదాదేవి కళ్యాణాన్ని భక్తులు తిలకరించారు. తెలుగువారి ప్రత్యేక పండుగ సంక్రాంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలుగు ట్వీట్ చేయడం విశేషం. వివరాలు చూద్దాం. వ్యవసాయ ఆధారమైన రాష్ట్రాలు పంజాబ్లో లోహ్రీ పేరుతో, తమిళనాడులో పొంగల్ పేరుతో, కర్ణాటకలో సుగ్గి హబ్బా పేరుతో, ఒడిశాలో మకర చౌలా పేరుతో, మధ్యప్రదేశ్, హర్యానాలో మాఘీ పేరుతో, యూపీ, బీహార్లలో కిచిడీ పర్వ్ పేరుతో ఇలా ఈ పంటల పండుగను దేశంలోని అనేక చోట్ల వేర్వేరు పేర్లతో ప్రాంతాల వారీగా విభిన్నమైన తీరులో వైవిధ్యభరితంగా జరుపుకుంటారు. వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో గాదెలతో పాటు రైతు గుండె కూడా నిండుగా ఉండే పండుగ సంక్రాంతి. రైతుకే కాదు, అందరి గుండెల్లోనూ సందడి చేసే పండుగ సంక్రాంతి. దుక్కి దున్నడం నుంచి గాదెల్లోకి ధాన్యాన్ని చేర్చే వరకు రైతుకు తోడుగా, అండగా ఉండే పశువులకు ఈరోజు ఆటవిడుపు. ఏడాదంతా తన కోసం శ్రమించిన మూగజీవాలకు రైతులు తమ రుణం తీర్చుకునే రోజు. వాటిని నిండుగా అలంకరించి కడుపు నిండా మేతపెట్టి పూర్తి విశ్రాంతినిస్తాడు రైతన్న. ఆవు పేడతో కల్లాపి జల్లి ముంగిట్లో రంగవల్లులతో ముగ్గులు వేస్తారు. అల్పజీవులకు ఆహారంగా పనికొచ్చే పండిబియ్యంతో తీర్చిదిద్దిన ముగ్గులు పసుపు కుంకుమలతోనూ, గుమ్మడి గన్నేరు వంటి పూలతో తీర్చిదిద్దిన గొబ్బెమ్మలతోనూ అలంకరించిన గుమ్మాలు స్వాగత తోరణాలవుతాయి. హరిదాసు పాట సామాన్యుడికి సుప్రభాతం. అతడి అక్షయపాత్రలో వేసే భిక్ష చేతికొచ్చిన గింజలను పంచుకోవడాన్ని, పెంచుకోవడాన్ని చాటుతుంది. సంక్రాంతి ముందు రోజు భోగినాడు భోగిమంటలు వేసి చలిని పూర్తిగా తరిమికొట్టడం ఓ ఆచారం. ఇళ్లలో తరతరాలుగా పేరుకుపోయిన పాత చెక్క సామాగ్రిని భోగిమంటల్లో తగలబెట్టి వాటితో ఉన్న బంధాన్ని వదిలించుకుని ఇంటిని శుభ్రం చేసుకోవడం అసలు ఉద్దేశం. కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు, నెయ్యితో కలిపి కొత్త కుండలో వండిన పొంగలిని సూర్యుడికి నివేదించడంతో ఆ చలి రోజులకు వీడ్కోలు పలకడం ఆచారం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సుమారు 130 కోట్ల మంది ఉన్న మన దేశ జనాభాలో 70% మంది రైతులే. అందులో సన్న, చిన్నకారు రైతులు 82% ఉన్నారు. ఆరుగాలం కష్టపడి బంగారు పంటలు పండించే రైతు భారీ వర్షాలు, తుఫాన్లు, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కుదేలవుతున్నాడు. కోలుకోలేని రీతిలో నష్టపోతున్నాడు. అటువంటి సమయాల్లో రైతులకు ఆసరా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 13న, అంటే ఇదే రోజున ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించింది. ఈ పథకం పరిధిలోకి దేశంలోని ఎక్కువ సాగు భూములు చేరి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాలను అధిగమించేందుకు రైతులకు ప్రయోజనకరంగా మారింది. 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. అహర్నిశలు కష్టపడుతూ అందరికీ అన్నం పెడుతున్న రైతులను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాన్ని నివారించేందుకు నాట్లు వేయక ముందు నుంచి పంట కోతల వరకు సమగ్రంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. అనుకోకుండా కురిసే భారీ వర్షాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాల నుంచి ఈ పథకం రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రీమియం అమలు చేస్తారు. ప్రీమియంలో రైతు తన వాటా చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా చెల్లిస్తాయి. ఫసల్ బీమా యోజన పోర్టల్లో భూ రికార్డులను అనుసంధానం చేయడం వల్ల ఈ పథకంలో చేరటం సులువుగా మారింది. ఫసల్ బీమా యోజన పోర్టల్ లేదా క్రాప్ ఇన్సూరెన్స్ మొబైల్ యాప్ లేదా స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. పంట నష్టం జరిగిన 72 గంటల్లోపే తమ నష్టం వివరాలను ఫసల్ బీమా యోజన పోర్టల్, క్రాప్ ఇన్సూరెన్స్ యాప్, సిఎస్సి పోర్టల్ లేదా స్థానిక వ్యవసాయ అధికారి ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చి బీమాను పొందవచ్చు. ఈ పథకం ప్రారంభం కాకముందు ఈ తరహా పథకాల వల్ల హెక్టార్కు 1500 రూపాయల వరకు రైతులకు బీమా లభిస్తూ ఉండగా, బీమా మొత్తం ఈ పథకం వచ్చాక 40,700 రూపాయలకు పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని కర్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పథకంతో కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎంతో మేలు కలిగిందని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇంతవరకు ఈ పథకం కింద పంట బీమా తీసుకోని వారు వెంటనే బీమా చేయించుకోవాలని ప్రధాని సూచించారు. దేశంలోని రైతులందరూ ఫసల్ బీమా యోజనలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ పథకం వల్ల రైతులకు ఎక్కువ
తెలిపింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సమయంలో ఈ పథకంలో చేరి ఉండాలనే నిబంధనను గత ఏడాది నుంచి తొలగిస్తూ రైతులకు ఐచ్ఛికంగా మార్చినట్టు తెలియజేసింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు బీమా కింద 90,000 కోట్ల రూపాయలు చెల్లించామంది. గత ఏడాది లాక్డౌన్ సమయంలో సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాలకు 8,741 కోట్ల రూపాయల నగదు బదిలీ చేశామంది. ఆత్మనిర్భర్ కిసాన్ లక్ష్య సాధన దిశలో దేశవ్యాప్తంగా రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుందని, అందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటన్నారు. आदि आबादी को कृषि का क्षेत्रीय रोजगार प्रदान करता है। अर्थव्यवस्था की दृष्टि से देखें तो कोविड के संकट में भी कृषि क्षेत्र ने अपनी अर्थव्यवस्था की प्रासंगिकता को सिद्ध किया है और साथ ही साथ कृषि का क्षेत्र किसी भी प्रतिकूल अवस्था का मुकाबला करने के लिए पूरी तरह तैयार रहता है। ये हम सब लोगों के लिए निश्चित रूप से सौभाग्य की बात है। फसल बीमा योजना ये किसानों के लिए प्रतिकूल प्राकृतिक परिस्थितियों में एक बड़ा सुरक्षा कवच है, जिसका लाभ देश भर में किसानों को मिल रहा है। क्रॉप इंश्योरेंस ऐप के माध्यम से भी यह सुविधा किसानों को प्रदान की गई है कि वो अपनी स्थिति को कभी भी देख सकें, जांच सकें, किसानों के भुगतान ठीक समय पर हो सके, राज्यों का केंद्र का काम कम हो सके और ईमानदारी से पूरे पारदर्शी ढंग से उनके नुकसान का मूल्यांकन किया जा सके। इसके लिए सैटेलाइट का उपयोग भी करना प्रारंभ किया है। उसके भी एक अच्छे परिणाम आज हम सब लोगों के सामने आ रहे हैं। अभी तक इस योजना में 25 करोड़ से अधिक किसान बीमित हो चुके हैं। प्रतिवर्ष लगभग 5 करोड़ किसान नए जोड़ रहे हैं। ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి బయటపడి సాగు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూ జీవనోపాధి పొందేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ రహమత్ నగర్లో నిర్మాణంలో ఉన్న దళిత్ స్టడీస్ భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఆ భవనాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి తెలిపారు. 27.6 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ కేంద్రానికి మంచి గుర్తింపు వస్తుందని కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తరహాలోనే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తే తమ పార్టీ ఆందోళన చేపడుతుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. దేశంలో ఎక్కడా ఆకాశవాణి కేంద్రాలను మూసివేయడం జరగలేదని ప్రసార భారతి స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఆకాశవాణి కేంద్రాలను మూసివేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ప్రసార భారతి ఖండించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆకాశవాణి కేంద్రాలు యథాతథంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. స్థానిక భాష, సంస్కృతి, సామాజిక జీవన విధానానికి అద్దం పడుతూ ఆకాశవాణి అనేక వినూత్న కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని పేర్కొన్నారు. 2021-22లో అనేక కొత్త ప్రాజెక్టులను రూపొందించడం జరుగుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఎం కేంద్రాల నెట్వర్క్ను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో 100కు పైగా ఎఫ్ఎం రేడియో కేంద్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరించనున్నట్టు తెలిపారు. 2021 కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అన్ని రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకుగాను ఆరోగ్య, వైద్య శాఖ, పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ తెలిపింది. బర్డ్ ఫ్లూ నిర్ధారణకు రాష్ట్ర స్థాయిలో BSL-2 ల్యాబ్ గుర్తించి అక్కడ నమూనాలను పరీక్షించాలని కోరింది. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ల ఫారాల్లో వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందితే కోళ్ల పరిశ్రమ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతర్రాష్ట్ర పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధిస్తున్న రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం సూచించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో 7 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ఎంటీజీ నాగరాజు, ఉమేష్ కట్టి, అరవింద్ లింబావళి, గురుగేష్ నిరాని, ఆర్ శంకర్, పిపి యోగేశ్వర్, అంగారా ప్రమాణం చేశారు. కర్ణాటకలో 2019 ఆగస్టులో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి యడ్యూరప్పతో సహా 17 మంది ప్రమాణం చేశారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో యడ్యూరప్ప మరో 10 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. తాజాగా మరో 7 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 34కు చేరుకుంది. కరోనా కారణంగా ప్రపంచంలో ఉగ్రవాదానికి సంబంధించిన సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఉగ్రవాదం కారణంగా అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పు అనే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో జయశంకర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ ఆర్థిక అనిశ్చితి, తీవ్రవాద భావజాలం కలవారు ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేలాగా ప్రోద్బలం కల్పిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం జరిపేందుకు 8 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రతిపాదించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను భద్రతా మండలి ప్రోత్సహించరాదని సూచించారు. and safe havens. While we must enhance capacities of the former, the international community must collectively call out the latter and hold them accountable. For the UN system to credibly address the menace of terrorism and ensure effective action, I would like to propose 8 points that could in a way be an action plan. 1. We must all summon the political will to unhesitatingly combat terrorism. There must be no ifs and buts in this fight. Nor should we allow terrorism to be justified or terrorists glorified. All member states must fulfill their obligations enshrined in international counter-terrorism instruments and conventions. 2. We must not countenance double standards in this battle. Terrorists are terrorists. There is no good or bad distinction. Those who propagate this only have an agenda, and those who cover up for them are just as culpable. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 102వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న చెన్నారెడ్డి సమాధి వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. జంట నగరాల పరిధిలో ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేసే పథకం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోదలిచిన వారు తమ ఇళ్లకు వాటర్ మీటర్లు అమర్చుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వాటర్ మీటర్లు కలిగి ఉన్న వినియోగదారులు మీటర్లు పనిచేస్తున్న స్థితిలో ఉండే విధంగా సరిచూసుకోవాలని కోరింది. బస్తీలో నివసిస్తున్న గృహ వినియోగదారులు మీటర్లు అమర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించి సందేహాలు ఉన్నవారు హైదరాబాద్ మెట్రో కేర్ కస్టమర్ కేర్ నెంబర్ 155313 నెంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. లేదా హైదరాబాద్ జలమండలి వెబ్సైట్ను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, సెలయేటి పరువళ్లు, పక్షుల కిలకళ్ళు, మూగజీవాల పరుగులు, మరోపక్క క్రూరమృగాలు, అంతేకాదు దట్టమైన దండకారణ్యంలో అడవి దొంగలు, వారు అమర్చిన విద్యుత్ తీగలు, మొత్తంగా చూస్తే ఆనందం, ఆపద రెండిటితో పగలు రాత్రి అనే తేడా తెలియని ఉద్యోగ ధర్మం. అటవీ సంపద పరిరక్షణ కోసం భద్రాద్రి జిల్లా అటవీ శాఖ మహిళా ఉద్యోగుల విధి నిర్వహణపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. ఆత్మవిశ్వాసమే ఆయుధం, భయమంటే తెలియదు, ఉద్యోగ ధర్మం తప్పదంటూ అటవీ శాఖలో ముందుకు సాగుతున్నారు మహిళా ఉద్యోగులు. జన సంచారం లేని దట్టమైన అడవిలో విధి నిర్వహణలో పురుషులకు ధీటుగా అడవిని కాపాడుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అటవీ శాఖలో మహిళా ఉద్యోగులు. ఉన్నత చదువులు ఉన్నా స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే అటవీ శాఖలోని ఉద్యోగం ఆనందాన్నిస్తోందని చెప్తున్నారు. ఒకరికొకరు తోడుగా, అవసరమైతే ఒంటరిగా దట్టమైన అడవిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏ వైపు నుంచి ఏ విషపురుగు వస్తుందో, క్రూర జంతువు వస్తుందో తెలియదు. అడవిని దోచుకునే స్మగ్లర్ల ఉనికి తెలిస్తే చాలు, అది ఏ సమయంలోనైనా సరే స్మగ్లర్ల బారి నుంచి అడవిని కాపాడుతున్నారు. అదే వారి లక్ష్యమని చెప్తున్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బంది దూరదర్శన్తో తమ అనుభవాలను పంచుకున్నారు. దట్టమైన అరణ్యంలో పనిచేస్తున్నామని, అటవీ శాఖలో ఉద్యోగాలు ఆడవాళ్లు ఏమి చేస్తారనే విమర్శలను తిప్పికొడుతున్నామని చెప్పారు. ధైర్యంగా అడవిని చుట్టి రాగలుగుతున్నామని తెలిపారు. అడవి సంపదను స్మగ్లర్ల బారి నుంచి కాపాడుతున్నామని చెప్పారు.
మహిళలు తమలాగే అటవీ శాఖలో ఉద్యోగాల కోసం ముందుకు రావాలని కోరారు. ఇప్పుడు మేము డ్యూటీస్ చేసే ఏరియాలు బాగా ఇంటీరియల్గా ఉంటాయండి. పాములు ఎనీథింగ్ ప్రతి జంతువులు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎలాంటి మేము భయపడకుండా ప్రతిదీ మేము చేసుకుంటూ వెళ్ళి డ్యూటీస్ చేస్తున్నాము. ఇటు ఫ్యామిలీని ఇది చేసుకుంటూ నైట్ పెట్రోలింగ్స్ కానీ సీడ్ కలెక్షన్స్ కానీ ఏదున్నా మేము ఈరోజు సీడ్ కలెక్షన్ చేసి నర్సరీలో మొక్కలు పెంచి అవే నెక్స్ట్ మాకు ప్లాంటేషన్స్ ఏదైనా వేయడానికి ఏదున్నా కానీ మాకు పనికొస్తాయండి అవి. నేను ఒక మహిళగా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా అదర్ వాళ్ళ మహిళలు కూడా రావాలనేసి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే చాలా మంది లేడీస్ అంటే తక్కువ అంచనా వేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ అంటేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నట్టు మాట్లాడతారు మమ్మల్ని చూసి చాలా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ మేము అందరికీ ఆక్సిజన్ అందించేదే మేము. ఈ ఫారెస్ట్ అన్నది లేకపోతే ఎన్విరాన్మెంట్ మొత్తం దెబ్బతిని అందరం కొట్టుకొని పోతాము. ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. తోటి మహిళగా నేను చెప్తున్నది ఏమంటే, మన ఇంటిని ఎలా చక్కదిద్దుతామో అట్లాగే ఫారెస్ట్ని కూడా ప్రకృతిని ప్రేమించుకుంటూ దీంట్లోకి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక లేడీ అని చెప్పేసి ఏ విధమైనటువంటి భేదభావం లేకుండా రేంజ్ స్టాఫ్ మొత్తం కూడా కోఆపరేషన్ చేసేవాళ్ళు. ఏ విషయంలోనూ కూడా వాళ్ళు చాలా కోఆపరేషన్ చాలా మంచిగా. అట్లాంటి కొలీగ్స్ ఉండబట్టే అదేవిధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉండబట్టే ఒకరికొకరు ఇక్కడ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ముందు చాలా విజయవంతంగా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్లో మేము ఉంటున్నాం అంటే ఎలాంటి బాధ లేకుండా అసలు ఇంత ఇబ్బంది అని కూడా అదే ఉండదు, ఏ భయం ఉండదు. అసలు మామూలుగా చేయలేదు, సంతోషంగా ఎంతో సంతోషంగా చేస్తున్నాం ఈ డ్యూటీ. అయితే మేము ఉండే ఏరియాలో ఫారెస్ట్ చాలా తిక్కుగా ఉంటుంది. మేము దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ వీటికి వెళ్ళినప్పుడల్లా కూడా గుట్టలకి చూడడం జరుగుతుంది. స్మగ్లర్స్ ఏమైనా ఉన్నారా ఏంటా అనేసి ఇంకా మా హయ్యర్ ఆఫీసర్కి తెలియజేయడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్ శాఖలో లైన్మెన్ ఉద్యోగాన్ని ఓ మహిళ అందుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఘనత సాధించిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన వాంకుతోడు భారతిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశీయ తాండాకు చెందిన వాంకుతోడు భారతీది వ్యవసాయ కుటుంబం. 2011లో ఇదే తాండాకు చెందిన మోహన్ సింగ్తో ఆమెకు వివాహమైంది. వివాహం తర్వాత భర్తతో కలిసి ఓవైపు వ్యవసాయ పనులు చేసుకుంటూనే మరోవైపు చదువును కొనసాగించారు. బీకాం చదివిన భారతి భర్త ప్రోత్సాహంతో ఐటీఐలో చేరి ఎలక్ట్రికల్ కోర్సును పూర్తి చేసింది. 2017లో విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొదటిసారి నోటిఫికేషన్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంతో భారతి పరీక్ష రాసింది. కోర్టు కేసుల కారణంగా ఫలితాల విడుదల పెండింగ్లో పడింది. 2019లో 2500 పోస్టుల భర్తీకి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ గానీ అవకాశం గానీ కల్పించలేదు. దీంతో భారతి హైకోర్టును ఆశ్రయించింది. మహిళా అభ్యర్థులకు మాన్యువల్గా దరఖాస్తులు అందజేసే అవకాశాన్ని కోర్టు కల్పించడంతో భారతి పరీక్ష రాసింది. కానీ పురుష అభ్యర్థుల ఫలితాలు మాత్రమే వెల్లడించి వారికి పోల్ క్లైంబింగ్ పరీక్షను నిర్వహించారు. దీంతో భారతి మరోసారి కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో భారతికి హైదరాబాద్లోని ఎర్రగడ్డలో గల సిపిటిఐ కేంద్రంలో పోల్ క్లైంబింగ్ పరీక్షను నిర్వహించారు. 8 మీటర్ల ఎత్తుండే విద్యుత్ స్తంభాన్ని నిమిషంలో ఎక్కి దిగి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉద్యోగం సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా లైన్మెన్ ఘనతను అందుకుంది. పురుషులతో ధీటుగా పనిచేసే సామర్థ్యం ఉన్న మహిళలందరికీ ప్రభుత్వం, డిపార్ట్మెంట్ వారు ఉద్యోగాలకు తీసుకోవాలని భారతి కోరుకుంటోంది. TSSPDCL నోటిఫికేషన్ వచ్చింది. అందులో అప్లై చేసుకుందామని వెళ్ళేసరికి అందులో మహిళలకు వచ్చేసి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత 15 డేస్ లోపలే మాకు పోల్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే లాస్ట్ మంత్ 23కి పోల్ టెస్ట్ అయిపోయింది. అందులో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి నేను, ఆ తర్వాత వచ్చేసి ఇంకో అమ్మాయి. నేను 1 మినిట్ లోపే ఎక్కి దిగగలిగాను. ప్రజెంట్లీ నేను ఇప్పుడు రాష్ట్రంలోని తొలి జూనియర్ లైన్ ఉమెన్గా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ సాహసం చేసి ఒక విద్యుత్ శాఖలో ఒక టెలిఫోన్, ఒక కరెంట్ స్తంభం ఎక్కే సాహసం చేసి ఆ ఒక పట్టుదలను మనం అభినందించాలి. మా తండాలో భారతి అక్క ద్వారా జాబ్ మా కాళ్ళ మీద మేము నిలబడాలని, ఇప్పటి నుంచి కష్టపడి చదవాలని అక్కని చూసి నేర్చుకున్నాము. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్ అనేది చేయించాను 2016లో. మాది వ్యవసాయ కుటుంబము.
చిన్నప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటూనే అన్ని విద్యాభ్యాసం కంప్లీట్ చేసినాము. మాకు ఉపాధి హామీ పథకం కూడా మాకు ఉన్నది. మేము సమ్మర్లో కూడా ఉపాధి హామీ పనికి కూడా వెళ్తుంటాము. మేము అగ్రికల్చర్ అన్ని పనులు చేసుకుంటేనే మాకు కుటుంబ పోషణ అనేది అవుతుంది. డిసెంబర్ 23న పోల్ టెస్ట్ కండక్ట్ చేశారు. అందులో మొదటి మహిళగా మా భార్య ఉత్తీర్ణురాలైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మేము అందరికీ సొసైటీలో అందరికీ ఆదర్శంగా నిలవాలని చూస్తున్నాం. మేము బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 5 రోజుల పాటు జరిగే ఎయిర్ షో జాతీయ పారా మోటార్ ఛాంపియన్షిప్ ఈరోజు మహబూబ్నగర్లో ప్రారంభమైంది. 10 రాష్ట్రాల నుంచి పారా మోటార్ పైలట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్ తదితర విన్యాసాలతో స్థానికులను ఆకట్టుకుంటున్నారు. ఛాంపియన్షిప్ను ప్రారంభించిన రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఏరో స్పోర్ట్స్ పారా మోటార్ సాహస క్రీడల శిక్షణా కేంద్రాన్ని మహబూబ్నగర్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరు పొందిన మహబూబ్నగర్లో ఈ తరహా ప్రదర్శనలు, పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన వారు థాయిలాండ్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. తెలుగువారికి ప్రధాని భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అందరి జీవితాల్లోకి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని తెలుగులో ట్వీట్ చేసిన నరేంద్ర మోదీ. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోకి నవ్యకాంతులు తీసుకురావాలని ఆకాంక్షించిన కేంద్ర మంత్రి. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని గవర్నర్ సూచన. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు, భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న పెద్దలు, చిన్నారులు. నేడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 102వ జయంతి, ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఈ నెల 16న వ్యాక్సిన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేంద్రాలు ఏర్పాటు. హైదరాబాద్ నుంచి 11 నగరాలకు కోవాక్సిన్ టీకా, ఎయిర్ ఇండియా విమానాల్లో తరలింపు. మెరుగవుతున్న కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ ఆరోగ్యం, వెంటిలేటర్ సపోర్టు తొలగించినట్లు వైద్యులు వెల్లడి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహబూబ్నగర్లో జాతీయ పారా మోటార్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభమై నేటికి 5 ఏళ్లు. పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు 90,000 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడి. దేశంలో 96.51% చేరుకున్న కోవిడ్ రికవరీ రేటు. తాజాగా 17,817 మంది కోలుకున్నట్లు కేంద్రం వెల్లడి. మంత్రివర్గాన్ని విస్తరించిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప కొత్తగా 7గురి చోటు కల్పించినట్లు వెల్లడి. జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దుల్లో సొరంగ మార్గం గుర్తింపు. కథువా జిల్లా సరిహద్దుల్లో సొరంగ మార్గం కనుగొన్న బీఎస్ఎఫ్ దళాలు. దేశంలో ఎక్కడా ఆకాశవాణి కేంద్రాలు మూసివేయలేదని ప్రసార భారతి స్పష్టీకరణ. ఈ ఏడాది ఆకాశవాణి మరిన్ని వైవిధ్య కార్యక్రమాలు ప్రసారం చేస్తుందని వెల్లడి. భద్రతా మండలిలో ఉగ్రవాద నిర్మూలనకు 8 అంశాల కార్యాచరణ సూచించిన భారత్. హింసను అదుపు చేయడంలో ద్వంద్వ ప్రమాణాలు తగవని విదేశాంగ మంత్రి జయశంకర్ సూచన. రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్మీ బ్యాండ్ కచేరీలు. 1971లో బంగ్లాదేశ్ విముక్తిపై ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటన. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. యూపీఏ ప్రభుత్వం సంస్కరణలు తెస్తామని వెనుకడుగు వేసిందని విమర్శ. బుక్ చేసుకున్న రోజునే వంట గ్యాస్ సరఫరా. ప్రయోగాత్మకంగా దేశంలోని అన్ని నగరాల్లో తత్కాల సేవలు ప్రారంభించినట్లు ఐఓసీ ప్రకటన. వారం తర్వాత మరల పెరిగిన పెట్రోల్ ధర. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 25 పైసలు పెంపు. డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఛానల్ నిలిపివేత. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో చర్య. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు. జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు. సఫాయి కర్మచారులకు తొలి టీకాలు. 11 నగరాలకు కోవాక్సిన్ టీకా తరలించినట్లు భారత్ బయోటెక్ ప్రకటన. తొలి విడతగా హైదరాబాద్కు 20,000 డోసులు.
పీఎం ఫసల్ బీమా యోజనకు 5 ఏళ్లు పూర్తి. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ వెల్లడి. మరో 83 తేజస్ యుద్ధ విమానాల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధనకు ఇది మరో ముందడుగున్న రక్షణ మంత్రి రాజ్నాథ్. ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు, తెలుగు లోగిళ్లలో భోగి వేడుకలు.